తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఫోర్త్ సిటీ తీసుకొస్తాము, న్యూయార్క్ అంటే ధీటుగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పి నిన్న ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇదే అంశంపైన మనతో పాటు పల్లె రవికుమార్ అన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న ఫోర్త్ సిటీ నిన్న జరిగినటువంటి ఆ ప్రోగ్రామ్ని? హైదరాబాద్ అనేది తెలంగాణకు ఒక అద్భుతం, గుండెకాయ లాంటిది. ప్రపంచంలోనే మంచి మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ ఉన్నది. ఆ ఉన్న సిటీని నాశనం చేసి ఇక్కడ ప్రజలని, సబ్బన్న వర్గాలని భయకంపితులు చేసి హైడ్రా పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద ఆగం చేసి నేను ఫోర్త్ సిటీ చేస్తా, ఫ్యూచర్ సిటీ చేస్తా, న్యూయార్క్ తెస్తా, ఇంకా తెస్తా అంటే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఇక్కడ ఇవాళ హైదరాబాద్కు మెట్రో రైలు అనేది ఒక అద్భుతమైనటువంటి ఒకటి దాన్ని చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఉంటాయి సాధక బాధకాలు ఉంటాయి, ఆర్థికంగా ఇన్సెప్షన్లో ఉండేటటువంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళు అయినప్పటికీ కూడా కరోనా లాంటి కష్టకాలంలోనే ఎల్ఎన్టీ కంపెనీ ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీ. ఆ కంపెనీ నడిపిస్తుంటే దాన్ని బెదరగొట్టి, దాన్ని దౌర్జన్యంగా ఎల్ఎన్టీ లాంటి కంపెనీనే బయటికి పంపించేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసుకుంటా ఒక వైపున ఎన్ని కంపెనీలు, ఎన్ని వ్యవస్థలు ఇవాళ హైదరాబాద్కు ఎందుకు పోయిన ఒక్కొక్కటి గడిచిన 22 నెలలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫార్ములా పేరు మీద కంపెనీని బెదరగొడతారు, మూసి హైడ్రా పేరు మీద కంపెనీని బెదరగొడతారు, ఇన్వెస్టర్స్ని బెదరగొడతారు, ఇంకో పేరు మీద, ఆ పేరు మీద మోస్ట్ లేటెస్ట్గా ఎల్ఎన్టీ కంపెనీ బెదరగొట్టి చేస్తారు. ఇక మేము ఆ కంపెనీలు తెస్తాం, ఈ కంపెనీలు చేస్తాం, ఫోర్త్ సిటీ చేస్తాం, న్యూయార్క్ని మించి చేస్తాం, ఇంకా సింగపూర్ని మించి చేస్తామని చెప్పుకోవడానికి బాగుంటాయి, మాట్లాడుకోవటానికి బాగుంటాయి. గ్రాఫిక్స్ ఒక ఊహాలోకంలో ఈ తరాన్ని కొంత భ్రమల్లో ఉండేటటువంటి ఈ తరానికి భ్రమలు కల్పించడం, ఆ భ్రమల్లో భ్రమలతోటి ఊహాలోకంలోకి విహరించేటట్టు చేయడానికి బాగుంటుంది. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏంటి వాళ్ళ ఏంటంటే నిన్న మూసీ పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద 1,00,000 కోట్లు దోచుకోవటానికి స్కీమ్ వేసి ఇవాళ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే దాన్ని వ్యూహాత్మకంగా కోర్టులు, టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా చేసినటువంటి పోరాటంతో 4 అడుగులు వెనక్కేసినట్టు వేసి ఇవాళ చేసిన పని ఏంది? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల నుంచి, ఆ రిజర్వాయర్ల నుంచి రాత్రే ప్రజలు తెల్లవారక ముందు లేకముందే 15 గేట్లు ఎత్తి ప్రజల మీదకి నీళ్లను పంపి పేద ప్రజల్ని భయపెట్టించి వాళ్ళందరూ మునిగిపోయేటట్టుగా ఇళ్లకి నీళ్లు తీసి ఒక భయం చేసి, ఇదా మీరు చేసే పని? ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితులు కల్పించాలి. ప్రజలకి ఏదైనా సమస్య వస్తే, కష్టం వస్తే ప్రభుత్వాలు ఆదుకునేటటువంటి ఒక భరోసాని, ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ మీరే రాత్రే బుల్డోజర్ పేరు మీద, హైడ్రా పేరు మీద బుల్డోజర్లని గుండెల మీద దించి తెల్లవారికల్లా ప్రజలు ఉసురు పోసుకుంటారు, పేదోడిది, మధ్యతరగతి వాడిది. ఇవాళ నిన్న ఆ మూసి వరదల పేరు మీద అంతగా వర్షం ఏమొచ్చింది? 2021, 2022లో అసలు అత్యధిక వర్షపాతం వచ్చింది. అంత పెద్ద వరదలు వచ్చినా కూడా ఎంజీబీఎస్ ఏం ఇబ్బంది కాలేదే, అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది కాలేదే. చిన్నదానికి వర్షానికి రాత్రి మొత్తం రిజర్వాయర్లని, ఆ రిజర్వాయర్లో 2 రిజర్వాయర్లని పూర్తిగా నిండిందాకా ఆగి మొత్తం నిండిన తర్వాత రాత్రి ప్రజలంతా నిద్రపోయిన టైం చూసుకొని 15 గేట్లు ఎత్తుతారు. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు. ఇదా ప్రభుత్వం చేయాల్సిన పని? ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తారట. మీరు చేసిన పని ఏంది? హైదరాబాద్లో బాగా ట్రాఫిక్ రద్దీగా ఉండి ఐటీ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందినట్టు ఐటీ కారిడార్లో రాయదుర్గా నుంచి శంషాబాద్ వరకు, రాయదుర్గా ఇవన్నీ ట్రాఫిక్ బాగా ఉన్నటువంటి నార్సింగు, ఫైనాన్షియల్ డిస్టిక్, రాజేంద్ర నగర్, శంషాబాదు, అత్తాపూర్ ఇవన్నీ వచ్చేటటువంటి వాటిని ఐటీ కారిడార్ అంతా కూడా బాగున్నటువంటి వాడిని దృష్టిలో పెట్టుకొని మెట్రో సెకండ్ ఫేజ్ డిజైన్ చేస్తే కుట్రతోటి దాన్ని రద్దు చేసి ఎక్కడ ట్రాఫిక్ లేనటువంటిది, ఇంకా ఫ్యూచరే లేనటువంటిది, నిర్మాణమే లేనటువంటిది ఇవాళ శంకుస్థాపన చేసినటువంటి దానికోసం వాడు ఏమీ లేదు, ఎవడూ లేకుండా ఆలు లేదు చూలు లేదన్నట్టుగా దానికి అక్కడికి మెట్రో రైలు ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారో మీరేమన్నా సోయి ఉండి ఒక బాధ్యతతోటి చేస్తున్నారంటే అది లేదు. ప్రజలు భయపెట్టించడము, దౌర్జన్యం చేయటము, పరిపాలన గాలికి వదిలేయటం తప్ప ఇంకేం లేదు.
500 కంపెనీలు పైగా తీసుకొస్తాము, ఫ్యూచర్ సిటీని చేస్తాము హైదరాబాద్ని, న్యూయార్క్ లాంటి దేశాలను కూడా తలదన్నేలా చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతాం. నేను చెప్పాను కదా, ఉన్న కంపెనీలు పోకుండా చేయండి చాలు, ఫస్ట్ ఆ పని చేయండి. గడిచిన 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇన్వెస్టర్స్కి, మల్టీనేషనల్ కంపెనీస్కి, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీలు, అదేవిధంగా చాలా పారిశ్రామిక హార్డ్వేర్ కంపెనీలు మిగతా అన్నీ కూడా హైదరాబాద్కి వచ్చేటట్టుగా చేసి వాటన్నిటి ఒక అద్భుతమైన ఒక సానుకూల వాతావరణం సృష్టించి వాళ్ళ తీసుకొచ్చారు. వాటిని ఒక్కొక్కటి వాళ్ళ రాష్ట్రాన్ని విడిచి వదిలిపెట్టి వీళ్ళ భయానికి, వీళ్ళ దౌర్జన్యానికి, వీళ్ళ అరాచకానికి బయటికి వెళ్ళిపోతున్నాయి. లేటెస్ట్గా ఎల్ఎన్టీ కంపెనీ ఇవాళ పెద్ద అంత అది ఇవాళ మెట్రోని అయ్యా దండం పెట్టి మీరే నడుపుకోండి అని వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తుంది. ఇట్లా ఉన్నటువంటి కంపెనీని బెదరగొట్టి పెట్టుబడులు లేకుండా మొత్తం హైదరాబాద్ ఇవన్నీ నాశనం చేసి ఇంకా 500 కంపెనీలు వస్తాయంటే జనం నమ్మటానికి కదా నేను చెప్పాను కదా, భ్రమలు కల్పించి ఊహాలోకంలో వివరించేటట్టు చేయడానికి పనికి వస్తుంది. అసలు అధికారం రావాలి మాకు ఫ్యూచర్ సిటీ చేయడానికి అని అంటా ఉన్నారు, ప్రజలు నమ్ముతారు? ఈ 5 ఏళ్ళు ఇచ్చిన అధికారం చక్కగా వెలగబెట్టండి చాలు. ఏం చేస్తే నిజాల ప్రజలకు పోయి, ఇప్పుడు నన్ను కాదు మీరు అడిగిన కదా, ఊర్లలోకి పోయో ప్రజలు ఉన్నటువంటి జనావాసాల దగ్గర పోతే ఇలా ఒక ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా పేరు తీసుకొని తిట్టకుడుతున్నారు. సిగ్గుండాలి మాట్లాడటానికి. తిట్టకుండా ప్రజలు వాళ్ళ బాధని వెళ్ళగక్కుతున్నారు. దాన్ని అర్థం చేసుకోండి, ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోండి. 500 కంపెనీలు తెచ్చుడు కాదు, ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేసుడు కాదు. మీరు ఇక 10 ఏళ్ళు రాష్ట్రానికి కదా చాలు, ఇప్పటికే ప్రజలు దండం పెట్టి ఇంకా చాలా అయ్యా మీకు చాలు, మీకు మీరు చేసింది చాలా అన్న కాడికి వచ్చింది. ఇంకా 10 ఏళ్ల సంగత వచ్చేస్తుంది. వాళ్ళ ఉన్న సిటీని నాశనం చేయబడతారు, ఉన్న సిటీని విధ్వంసం చేయబడతారు, ఇంకా ఏదో కంపెనీలు భయపెట్టించి వెళ్ళగొట్టబడతారు. పెట్టుబడి పెట్టడానికి ఎవడు రావడానికి లేకపోయా, చెప్పుకోవడానికి లెక్కలు చెప్తున్నారు మస్తుగా. ఒక్కటి చెప్పండి ఆచరణలో సాధ్యమైంది. 22 నెలలు అవుతుంది కదా, దావోస్ పెట్టుబడులు 1,00,000 కోట్లు అన్నారు కదా, ఏ 1,00,000 వచ్చినాయో ఎన్ని వచ్చినాయో చెప్పండి, ఏ కంపెనీ వచ్చిందో చెప్పండి. కానీ పోయినవి చెప్తాం. పోయిన ఎన్ని కంపెనీలు ఇవాళ ఇక్కడ పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి కంపెనీలు పెట్టడానికి భయపడి వీళ్ళ దౌర్జన్యానికి, వీళ్ళ దాష్టికానికి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి దాష్టికానికి భయపడి పారిపోతున్న కంపెనీల జాబితా చెప్తాం. వచ్చినటువంటి ఒకటి చెప్పండి, 4-10 పేర్లు చెప్పండి. వీళ్ళు ఆ పేరు మీద ఈ పేరు మీద వీళ్ళు చేసుకోవటం తప్పితే వేరే ఇంకేమీ లేదు. ఇంటెన్షన్ ఉండొచ్చు మీ ప్రకారం ఈ ఫోర్త్ సిటీ పేరుతో? కేవలం ఫోర్త్ సిటీ పేరు మీద వీళ్ళు 1000 ఎకరాలు, 15 మంది వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు, వీళ్ళు చుట్టూన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎకరాలు 1000 ఎకరాలు భూసేకరణ చేసుకుంటున్నారు. దౌర్జన్యంగా బెదిరించి కొనుక్కుంటున్నారు, తీసుకుంటున్నారు. ఆ భూములకి విలువ తెచ్చుకోవటం కోసము, దాన్ని 1కి 100 రెట్లు విలువ పెంచుకోవటం కోసం చేసేటటువంటి తాపత్రయమే తప్ప ప్రజల ఆమోదం కోసం కానీ, ప్రజా ఉపయోగం కానీ, ప్రజల ప్రయోజనం కానీ దాంట్లో ఏమీ లేదు. కేవలం వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వీళ్ళ భూములు, వీళ్ళ దందాల కోసమే అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. అంతకు మించి వేరే ఇంకేం లేదు.